అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే కసితో ఉంది. దీనికోసం పార్టీ విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఓటమిపై సమీక్షలు నిర్వహిస్తోంది. గెలుపుపై ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా ఇదే అంశంపై హైదరాబాద్లోని యూసఫ్ గూడాలో సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈ రోజు సమావేశం దేని గురించి జరిగింది? ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఓటమి తర్వాత సమీక్షలు నిర్వహిస్తా ఉంది. దాదాపు 17 పార్లమెంట్ కి సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏదైతే ఇక కార్యకర్తల యొక్క మనోభావాలను, అదేవిధంగా ఉండే సమస్యలను వాటన్నిటిని వేరియేషన్ చేసుకుంటూ 2 వారాలుగా ఇక పార్లమెంటు పరిధిలో ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షలు సమావేశాలు. దాంతో పాటు ఇక పూర్తిగా ఆ పార్లమెంట్ ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి లోక్సభ పార్లమెంట్ పరిధిలో ఇక పెద్ద ఎత్తున కార్యకర్తలకు ఉండే సమస్యలు ఏంటి, ఇక ఓటమికి గల కారణాలు ఏంటి, వాటన్నిటిని ఇక ఏదైతే వాటికి సంబంధించి పునఃపరిశీలించుకుంటూ ఇక సభలు సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ఈ రోజు దాదాపు 5 అసెంబ్లీ పరిధిలో ఉన్న ఏదైతే అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీలలో ఇక సమావేశాల రోజు హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేటీఆర్ అధ్యక్షతన పెద్ద ఎత్తున సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మాపినాథ్ అదే విధంగా మిగతా కార్యకర్తలకు సంబంధించి హాజరయ్యారు. దాదాపు 3000 మందికి పైగా హాజరయ్యారు. వచ్చి గత ఏదైతే ఎన్నికలలో జరిగిన లోపాలు ఏంటి, ఇక వారికి సంబంధించిన అన్ని అంశాలను ముందు ప్రతిపాదన పెట్టిన సందర్భం కనబడ్డది. కేటీఆర్ కూడా పూర్తిగా వాటిని ఇక ఆయన కేటీఆర్ కూడా వాటి పైన పునఃపరిశీలిస్తామంట. ఇక ఇప్పుడు రానున్న పార్లమెంటు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లలో కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక ఓటమిని పక్కన పెట్టి పార్లమెంటు పరిధిలో దాదాపు 10 స్థానాలకు పైగా గెలిచి తీరాలంటూ కూడా ఇక దిశానిర్దేశిస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఇక మనం ఏదైతే పార్లమెంట్ పరిధిలో చూసిన నేపథ్యంలో ఇక నిన్న కూడా ఏదైతే కేసీఆర్ అధ్యక్షతన ఇక లోక్సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఎర్రవేలి ఫామ్ హౌస్ లో ఇటు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఇక ఎంపీలు కూడా నిన్న ఆయన అధ్యక్షతన పాల్గొని వాటికి సంబంధించి పార్లమెంట్ లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలి, పార్లమెంట్ లో ప్రక్రియ కొనసాగించాలని కూడా వారికి దిశానిర్దేశం చేసిన సందర్భం కనబడ్డది. మొత్తానికి ఇక గెలుపు ఖచ్చితంగా 10 స్థానాలకు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలి అంటూ కూడా కార్యకర్తలకు ఇటు అధిష్టానం కూడా పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తా ఉంది. సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఎవరెవరు హాజరయ్యారు, ఏం మాట్లాడారు? ఇక ఈ రోజు అయితే దాదాపు 5 అసెంబ్లీలకు సంబంధించి పరిధిలో ఇక సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు హరీష్ రావు సిద్దిపేటలో, మరొక వైపు ఈ రోజు జూబ్లీహిల్స్ కి సంబంధించి ఇక కేటీఆర్ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఆయన సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకుముందే చెప్పినట్టుగా మాగంటి గోపీనాథ్, దాంతో పాటు మిగతా ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. ఇక కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసిన సందర్భం కనబడ్డది. మొత్తానికి ఇక అసెంబ్లీ ఓటమి తర్వాత ఖచ్చితంగా పార్లమెంటులో గెలిచి తీరాలి. తెలంగాణకు సంబంధించి అయితే నిన్న ఏదైతే మనం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కూడా ఇక పార్లమెంట్ ఈ నెల 31న జరగబోయే పార్లమెంట్ లకు సంబంధించి ఏ విధమైన వ్యూహాలు అంటే ఏ విధంగా అక్కడ ఉండాలి, అదేవిధంగా పార్లమెంట్ లో ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద దిశానిర్దేశం చేశారు. దాదాపు అన్ని సమస్యలపైన తెలంగాణ అంటేనే సమస్యలను అన్నిటికీ పరిష్కారం ఒక బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా వారికి దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఏదైతే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ఒక అంశాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకొస్తూ వాటన్నిటిని అది కరెక్ట్ కాదు, దానిపైన పెద్ద ఎత్తున గలమెత్తాలంటూ కూడా కేసీఆర్ వారందరికీ పిలుపునిచ్చిన సందర్భం కనబడ్డది. దాంతో పాటు కాళేశ్వరానికి జాతీయ హోదా కూడా కల్పించాలి, దాని గురించి కూడా పెద్ద ఎత్తున ప్రస్తావన తీసుకురావాలి పార్లమెంట్ లో. ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆ విధంగా ఒత్తిడి తేవాలి కేంద్రం పైన అంటూ కూడా ఒక ఏదైతే ఎంపీలకు సూచించినట్టు తెలుస్తా ఉంది. దానికి నిన్న జరిగిన ఇష్యూ దాదాపు నిన్న జరిగిన సమావేశాలు గత 17 రోజులుగా 2 వారాలుగా ఏదైతే తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశాలు మొత్తానికి ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10 దాకా జరగబోయే ఈ సమావేశాలు ఇక వీటన్నిటిని కార్యకర్తలకు సంబంధించి ఇక ఎన్నికలలో జరిగిన ప్రతి అంశాన్ని కార్యకర్తల మధ్యలో తీసుకెళ్లి ఖచ్చితంగా పార్లమెంట్ పరిధిలో దాదాపు 10 స్థానాలకు పైగా గెలిచి తీరాలంటూ కూడా ఇక నిన్న కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. దాని ఇంప్లిమెంటేషన్ లో భాగంగానే సమీక్షలలో పెద్ద ఎత్తున
కార్యకర్తలు విన్నమించుకుంటున్న విజ్ఞప్తులన్నిటికీ సంబంధించి స్వీకరించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ పూర్తిగా పరిష్కరించే దిశగా ఈ అధిష్టానం, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు కూడా పడినట్టు. అలాగే తెలంగాణ భవన్ లో కూడా మళ్ళీ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ఎప్పుడు ఉంటుంది, ఏం మాట్లాడతారనుకుంటున్నారు? యా, ఇక ఏదైతే జూబ్లీహిల్స్, మనం ఇప్పుడు జూబ్లీ కాన్స్టిట్యున్సీ తర్వాత ఆయన నేరుగా ఇక ఎవరు ఊహించినట్టుగా ఒక చిన్న ఆటోలో ఏదైతే తెలంగాణ భవన్ కు వచ్చిన దృశ్యాలు మనం కూడా చూసాము. దాదాపు అందరు ఎవరు ఊహించలేదు. ఇక ఆటోలో ఉన్న సమస్యలు అంటే ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన నేపథ్యంలో ఇక ఉచిత బస్సు వల్ల ఆటో వాలాలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ ఆటో వాలాలకు సంబంధించి ఉపాధి కూడా కల్పించే పరిస్థితి ప్రభుత్వం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆటో వాలాలు కూడా నిరసన దీక్షలు చేస్తున్న నేపథ్యంలో వారికి నెలసరి ఏదైతే ఇప్పటికే ఆటో వాలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు నెలవారీగా ఇస్తానన్న నేపథ్యంలో అవి ఇంప్లిమెంటేషన్ లో లేదు కాబట్టి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 ఆటో కార్మికులు చనిపోయారంటూ కూడా అదేవిధంగా సభ నుంచి పూటలోనే ఇక తెలంగాణ భవన్ కు మన విజువల్స్ లో చూస్తున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి ఆటో మేము మీ సమస్యము, ఈ సమస్యతో ఖచ్చితంగా సంబంధించిన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామంటూ కూడా కేటీఆర్ వారికి భరోసా ఇచ్చిన నేపథ్యం కనబడ్డది. ఇక తదనంతరం ఇక ఏదైతే ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇక నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క సామాజిక వర్గాల వారీగా కూడా మీటింగ్లు జరుగుతున్న సందర్భం కనబడుతోంది. ఇక ఏదైతే మైనార్టీలు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు చాలా దగ్గరగా ఉన్న ఏదైనా వర్గం ఉంది అంటే అది మైనార్టీలు. గత ఎన్నికల్లో మాత్రం మైనార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా తమ నుండి దూరమైంది అనేది భావన పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. దాన్ని నుండి పూర్తిగా వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా పార్టీ చాలా ఏదైతే మైనార్టీ వర్గాన్ని తన దగ్గరికి తీసుకోవడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ వర్గానికి సంబంధించి ఇక పార్టీ సన్నాహ సమావేశం జరుగుతా ఉంది. దానికి ఇప్పుడు కేటీఆర్ వచ్చి ఇక పూర్తిగా వారి యొక్క సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తద్వారా ఇక పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి వారి సమస్యలను పరిష్కరిస్తూనే మైనార్టీలకు ఉండే సమస్యలన్నింటినీ కూడా మేము దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మమ్మల్ని గెలిపించాలంటూ కూడా విజ్ఞప్తులు చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. శ్రేయ, సో మొత్తానికి యాజ్ అన్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధం కాబోతుంది అన్నమాట. థ్యాంక్ యూ ప్రశాంత్.